కన్నడ నటుడు దర్శన్‌కి ఉరిశిక్ష పడే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయని న్యాయ వ్యవస్థలో కొంత సమాచారం అయితే వచ్చింది. ముఖ్యంగా ప్రదోష్ అనే ఇంకొక నిందితుడు అప్రూవర్‌గా మారిపోయాడు. ఆ రోజు జరిగినటువంటి సంఘటన కళ్ళకు కట్టినట్లు చెప్పాడు. మొదటేమొచ్చేసి రేణుకాస్వామిని మంచిగా పిలిపించి తర్వాత దర్శను మరికొంతమంది అంటే ఆరుగురిని వీడిని చంపడానికి అంటే మొదటేమొచ్చేసి దర్శను, పవిత్ర ఈ యొక్క రేణుకాస్వామి మీద దాడి చేశారు. అలాగే మరో ఆరుగురిని ఈ రేణుకాస్వామిని చంపడానికి నియమించుకున్నారు. వాళ్ళు కూడా కొట్టేశారు. మొదటేమొచ్చేసి దర్శను, పవిత్ర గౌడు చెప్పులతో కొట్టారు. తర్వాత ఏమొచ్చేసి మిగతా ఆరుగురు నానా రకాలుగా ఇబ్బందికి గురి చేసి కొట్టారు. ఆ తర్వాత ఏమొచ్చేసి నైనాల తాడుతో టాటా ఏసి కట్టేసి కొట్టడం జరిగింది. కరెంట్ షాక్ పెట్టారు. ఆ తర్వాత రేణుకాస్వామి చనిపోయాడు అని ఈ అప్రూవర్ అయితే చెప్పాడు. ఇప్పుడు దీని లెక్క ప్రకారం అతనికి ఉరిశిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదనుకుంటే 36 నుంచి 40 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. నేను ఇక్కడ ఉండలేను, నేను చనిపోతాను, లేదా నన్ను బయటకైనా విడిచిపెట్టాలి, లేదా నాకు ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి, కారుణ్య మరణమైన చేయండి అని చెప్పి ఆ దర్శనం ఈ నటుడు అనేవాడు చాలా రోజులుగా అంటున్నాడు. కానీ అలా వెంటనే చంపేస్తే అలాగా ఉరిశిక్ష అనేది కూడా వాడికి చిన్న శిక్ష. ఇప్పుడు సినిమా వాళ్ళైనా కావచ్చు, బయట వాళ్ళైనా కావచ్చు, ఈ కేసు అనేది ఉదాహరణగా తీసుకోవాలి. ఎవడైనా గొప్ప కాదు, పెద్ద ఇదేం కాదు. ముఖ్యంగా మనము ఎవరిని హీరోలు అంటున్నామంటే ఈ సినిమాల్లో నటించేటటువంటి వారిని హీరోలు అంటున్నాం. వాస్తవంగా చెప్పాలంటే సినిమా పరిశ్రమలో నేను కూడా పనిచేశాను. కానీ ఈ నటించేటటువంటి వారిని మనం నటులు అనాలి, అంతవరకే. లీడింగ్ నటులైనా అనొచ్చు. ఈ సినిమాల్లో మీద ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వారు బార్డర్లో పనిచేస్తారు కదా సైనికులు, బార్డర్ హీరో అని అనాలి. మన కోసం పనిచేస్తారు కదా అమ్మ నాన్నలు, మన రియల్ హీరో అనాలి. మనకి విద్య నేర్పిస్తారు కదా గురువులు, వాళ్ళు మన హీరోలు. మన కోసం అప్పులు చేసైనా పండిస్తారు కదా రైతులు, ఫార్మింగ్ హీరో. ఇలా వీళ్ళు హీరో. అంతేగాని వీళ్ళనేమొచ్చేసి పేర్లు పెట్టి పిలిచి వాళ్ళనేమొచ్చేసి హీరోలు అంటున్నాం. సినిమా వాళ్ళ మీద నాకు కోపం లేదు. నేను చెప్పేది ఏంటంటే మనం హీరోలు అనాల్సినటువంటి వారిని జీరోలుగా చూస్తున్నాము. ఇలాంటి వారిని డబ్బులు ఇచ్చి మరీ చూస్తున్నటువంటి వీళ్ళని హీరోలు అంటున్నాను నేను. సమాజం కోసం పోరాడుతున్నటువంటి వారే హీరోలు. వీళ్ళు సమాజం కోసం పోరాడలేదంటే సమాజం కోసం పోరాడడం కాదు, వాళ్ళ బ్రతుకులు వాళ్ళవి, వాళ్ళు చేసింది తప్పు కూడా కాదు. హ్యాపీగా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా గొప్పవాళ్ళే. కానీ హీరోలు కాదు, కథానాయకులు వాళ్ళు కాదు. కథానాయకులు ఎవరు అంటే మన కోసం పోరాడుతున్నటువంటి వారు. సైన్యం కావచ్చు, రైతులు కావచ్చు, గురువులు కావచ్చు, ఉద్యోగాలు సృష్టిస్తున్నటువంటి వారు కావచ్చు. వాళ్ళు నిజమైనటువంటి హీరో. వీళ్ళు నటులు, మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా మనం వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. మరి బార్డర్లో పనిచేసినటువంటి వారు కూడా మరి జీతాలు తీసుకుంటున్నారు. కానీ జీతాలు తీసుకుంటారు కేవలం వారి కుటుంబాన్ని పోషించడానికి. కానీ ఎదురుగా తోటా వస్తే నిలబడతాడు. వాడు మన బార్డర్లోకి రాకుండా, అంటే శత్రువు మన బార్డర్లోకి రాకుండా కాపాడేటటువంటి మొట్టమొదటి సైనికుడు, మొట్టమొదటి హీరో. అతను ప్రాణాలు కోల్పోతే ఇంకొకటి నిల్చుంటాడు, అతను ప్రాణాలు కోల్పోతే ఇంకొక హీరో వెళ్ళి నిల్చుంటాడు. తన యొక్క ఛాతిని విశాలంగా చూపించి ఆ గుండెకి బలిస్తారు, ఆ తుపాకీ గుండెకి బలిస్తారు వాళ్ళ ప్రాణాన్ని. ఒకవేళ జీతాల కోసమే పనిచేసేవాడైతే తొలగిస్తాడా? సినిమా హీరోలు ఇవ్వగలరా? నేను అనేది సినిమా హీరోలు కించపరచడం లేదు, మనం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం అంటున్నాను అంతే. నేనేమి వాళ్ళకి వ్యతిరేకం కాదు. వాస్తవంగా చెప్పాలంటే నేను కూడా సినిమాల్లో పనిచేసినటువంటి వాడిని మేనేజర్గా. కాబట్టి నేను చెప్తున్నా, వాళ్ళేం నాకేం ఇది కాదు. రేపు పొద్దున్న ఎవరు మనకు సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళు నటులకి నటులని మాత్రమే అనాలి.